కేక్ రెడీ, చాకు రెడీ, మరి కేక్ కట్ చేయడానికి కత్తి లాంటి కుర్రాడు రెడీయా? రెడీ కాబట్టి ఇవన్నీ పెట్టారు. చేరిన 3 రోజులకే సెటైర్లా వద్దు, 4వ రోజు బట్టలు వేసుకోవడానికి నువ్వు ఉండవు, వెళ్ళి పని చూసుకో. బర్త్డే బాయ్, రండి. ఏంటండి వెయిటింగ్? మీకోసం వెయిటింగ్. హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ. ఏంటి గెటప్ మార్చావు? మీ పుట్టినరోజు కదండి, ప్రమోషన్ ఇచ్చుకున్నాను. సెటప్ అయితే అదిరిపోయింది. కటింగ్ మొదలు పెడదా? ఇంతకీ సుహాసిని ఎక్కడ? ఇక్కడ. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే నిహాల్. థ్యాంక్ యూ. ఇంతకీ నా గిఫ్ట్ ఎక్కడ? కళ్ళు మూసుకుంటే క్షణంలో ఎదుటే ఉంటుంది. ఎస్, నా గిఫ్ట్. నేనే మీ డాడీకి ఫోన్ చేసి పెంచాను. మెనీ హ్యాపీ రిటర్న్స్. సార్, ఒకే ఒక్కసారి మీ కొడుకుని గుండెలకు హత్తుకోండి సార్. అది మీరు చేసే 1000 కోట్ల బిజినెస్ సరిపోదు సార్. ఎప్పుడో చిన్నప్పుడు నిన్నిలా నా గుండెలకు హత్తుకున్నాను. మళ్ళీ ఇన్నాళ్లకు ఈ మధ్య కాలంలో నేనేం పోగొట్టుకున్నానో నాకు అర్థమైంది. అదంతా నాకిప్పుడు మళ్ళీ కావాలనుందిరా. నీ స్కూల్ బ్యాగ్ సర్దాలి, నీ షూస్ పాలిష్ చేయాలి, ఈవినింగ్ మొత్తం నీతో ఆడుకోవాలి, రాత్రికి నిన్ను నా గుండెల మీద పడుకోబెట్టుకుని నీకు జోల పడుతూ నిద్రపుచ్చాలి. ఇవన్నీ నా జీవితంలో మిస్ అయ్యాను. నీ ప్రేమను నేను అర్థం చేసుకోలేదు. నీ ఫోన్ కాల్ ఎప్పుడూ నేను అటెండ్ అవ్వలేదు. ఏటీఎం కార్డు చేతిలో పెట్టి నా బాధ్యత తీరిపోయిందనుకున్నాను. అన్ని విధాలుగా నిన్నెంతో హర్ట్ చేశాను. దయచేసి నన్ను క్షమించరా. మై బాయ్, లెట్ us celebrate this memorable occasion. ఇలాంటి పుట్టినరోజులు నేను ఎన్నో మిస్ అయ్యాను. ఇక నుంచి నేను దగ్గరుండి నీ పుట్టినరోజు సెలబ్రేట్ చేస్తాను. అయితే తండ్రిగా నేను తీసుకోవడం కామన్, కానీ ఇది నీకు స్పెషల్ బర్త్డే. అందుకే నీకు బాగా ఇష్టమైన వ్యక్తికి కేక్ తినిపించు. మనసా వాచా కర్మణ నాలో నువ్వే ఉన్నావు. నీ మనసులోనూ నేనే ఉంటే ఓకే, లేదంటే హాసినికి బదులుగా నేను అందుకుంటాను. నీకేమైనా పిచ్చెక్కిందా? ఏమైంది నీకు? మర్చిపోయిన హాసాన్ని మళ్ళీ ఎందుకు గుర్తు చేశావు? మర్చిపోయానని మనం అనుకున్నాం, కానీ తను మర్చిపోలేదు. మర్చిపోతే ఏమైంది? యాక్సిడెంట్ లో చచ్చిపోయింది తిరిగి వస్తుందా? పోయిన దాని పేరెత్తి నీ ప్రేమను చంపేశావు కదే. ఒక విషయంలో నాకు క్లారిటీ కావాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. హాసిని మర్పించడం కోసం నేను లవ్ గేమ్ ప్లే చేశానన్న ఫీలింగ్ ఫ్యూచర్ లో అతనికి రాకూడదు. హాసినికి రీప్లేస్ గా కాదు, నన్నుగా కోరుకోవాలి. నిహాల్, లేని దాన్ని ఉందనుకోవడం, ఉన్నదాన్ని దూరం చేసుకోవడం పద్ధతి కాదు. హాసిని నువ్వు ప్రేమించావు, ఆ దేవుడు అమ్మాయిని తీసుకెళ్లిపోయాడు. సమస్య దేవుడితో మనం చేయగలిగింది లేదు. ఇప్పుడు సుహాసిని నిన్ను ప్రేమించింది, తనను తనగా నువ్వు కావాలంటోంది. ఇక్కడ సమస్య నీతోనే, అలాగే పరిష్కారం నీ చేతిలోనే ఉంది. జీవితంలో కొన్ని బ్యాడ్ ఇన్సిడెంట్స్ ఎదురవుతూ ఉంటాయి, వాటిని జ్ఞాపకాల పొరల్లో దాచుంచాలి. గుండె దాకా రానియకూడదు. బాధ అయినా సంతోషమైనా తట్టుకోగలిగేలా ఉండాలి. లేదంటే నువ్వు, నీతో పాటు నీ వాళ్ళు అందరూ బాధపడతారు. నాన్న,
హాసిని చెదిరిపోయిన నవ్వు, సుహాసిని ఎదురుగా ఉన్న చిరునవ్వు. ఇది చూడు, అదే నవ్వుని నేను నీలో చూడాలి. ఓకే, థింక్ ప్రాక్టికల్లీ. నేనున్నాను. హలో ప్రసాదరావు, నా ప్రోగ్రామ్స్ అన్ని ఒక 1 వీక్ పోస్ట్ పోన్ చేయి. అంజలి 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 చిల్లికే నవ్వుల పూల తబిల్లి అంజలి 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 ఎన్నాళ్ళని నా గురించి ఆలోచిస్తూ బాధపడతావు? ఎవరన్నా చూసి పెళ్లి చేసుకోవచ్చుగా. లేదంజలి, చార్మినార్కి ఎన్నిసార్లు సున్న వేసినా జనం ఒప్పుకుంటారు కానీ నా తలకి ఎన్నిసార్లు రంగేసినా ఎవరు నన్ను పెళ్లి చేసుకోరు. రాజేష్, డోంట్ టచ్ మీ, డోంట్ టచ్ మీ అంజలి, డోంట్ టచ్ మీ. ఏంటి రహస్య మంత్రాలు? రహస్య మంత్రాలు ఏం లేవు సార్. అమ్మగారు ఎమ్మెల్యే భార్యకి ఎమ్మెల్యే సీట్ ఎట్లా వస్తుందంటే వెరీ సింపుల్ అమ్మా, ఎమ్మెల్యే చచ్చిపోతే వస్తుందని చెప్పారంతే.